మీరు విని ఉంటారు యూట్యూబ్లో. మరొకసారి వినండి ఒక 5 minutes. ఎవరు నాయన నీవు? ఎందుకు ఇంత ఆవేదన పడుతున్నారు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆశపడుతున్నాను. జీవితానికి పరమార్థం ఉంటుంది అనుకుంటున్నావా? లేదా స్వామి, వేదాంగాల మెరిగిన మహర్షులు, దేశ దేశం జీవించిన చక్రవర్తులు, వేదాంతాల సంస్కృతిని పెరిగి మరణిస్తున్నారు. ఇదంతా మరణించిన తర్వాత ఏమవుతున్నది స్వామి? లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తరువాత ఏమవుతారని విచారం నీకెందుకు? ఆ విచారం మొదలుకు. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను. అనుభవించు. అవన్నీ అనుభవించి ఫలితములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛలేదు. నన్ను వాడుతున్న ప్రశ్న ఒక్కటి, నేను ఎక్కడి నుంచి పుడుతున్నాను, ఎక్కడికి పోతున్నాను? ఈ సందేశం నివారించు. ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యం అవుతుందా? మీరంత మహానుభావులే సాధ్యం కాదంటే మాకు నిత్యముల స్వామి. నేను ఈ దుఃఖ భాగమైన సంసారంలో కృషించి జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుమోపాయం లేదా స్వామి? లేకే నాయన ఉంది. ఈ శరీరం విద్యలు రెండుతోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖపాజనులమై సాగు పుట్టుకలకు మరిసారిలో తిరుగుతున్నాము. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉండేది. అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అది జీవిత పరమాత్మ. ఆ ఆత్మానుభవం నాకు ఎట్లా కలిగిస్తుంది? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువులను ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక పిసముఖ పడుతున్న నాకు వెలుగు వల్ల నీరు లభించాలి. మీరే నా గురువు, నా దైవం. ఆ యోగ నాకు తోడి సత్స్వరూపం చూపించారు. అతి గుప్తమైన ఆత్మ విద్యను మీకు బోధిస్తున్నాను. సావధానులను సత్తాన్ని కట్టేస్తే కానీ స్వర్ణం కాదు, మనస్సును కట్టి వేస్తే కానీ సత్యం కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనం చేసుకుంటే మనకు స్వాధీనం కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి నడచి సభకు క్షీణమైనప్పుడు నీ మనస్సుకు అంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నేను ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడితే ప్రకృతి నీ స్వాధీనం ఉంటుంది. మోక్షం అంటే అదే స్వామి కాదు నాయన, అది మోక్షానికి మొదటి వ్యక్తి. ఆ అనంత శక్తి ప్రవేశానికి మోసకొనుక సుస్థిర చిత్తుడై సాగిస్తే స్వయం ప్రకాశమే సత్తికానందమయము శాశ్వతము నేను స్వస్థము సాగుతాం కేవల జ్ఞానము పొందాలి అనుకుంటాం. తత్వమతి అంటే అది. అప్పుడు అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందాన్ని పొంది
అందరు నిదానంగా కళ్ళు తెరుచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు విన్నారు కదా వీడియో, అర్థమైందా? ఎప్పుడైనా మీకు ఇలాగ అనిపించిందా చాలు ఈ జీవితం, ఇంకా చాలు ఈ జనన మరణ చక్రము, వద్దు ఈ కష్టాలు వద్దు, బయటపడాలి, నేను ఎవరిని కలుసుకోవాలి, ఏ మార్గం ద్వారా నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఎంతమందికి అనిపించింది? చేయలేపని. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మనకు ఒక సమస్య వచ్చినా, ఒక సందేహం వచ్చినా, మనం మనకన్నా గొప్ప వాళ్ళని, జ్ఞానవంతుల్ని మాత్రమే అడిగి సలహా తీసుకోవాలి. ఎప్పుడు కూడా కొంచెం చిన్న వాళ్ళ దగ్గర కానీ, ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ దగ్గర కానీ మనం సలహా తీసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఉన్న స్థాయి నుంచి కిందికి పడిపోతాం. మనకు శాస్త్రం ఉంది కదా, జంగముడు రాసుకుంటే ఇట్లా ఉంటుంది. అర్జునుడు మహాభారత యుద్ధ సమయంలో చుట్టాలు అందరూ, వాళ్ళ తాత, అన్నలు, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన నేను యుద్ధం చేయని ఏడ్చిండు. ఏడ్చి ఎవరి దగ్గర పడ్డాడు? పరమాత్మని పాదాల చెంత పడ్డాడు. నార్మల్ వాళ్ళ దగ్గర పడ్డాడా? పడడమే పరమాత్మని పాదాల చెంత పడ్డాడు. కాబట్టి ఆయనకు జ్ఞానం వచ్చింది. అవునా కాదా? మనం కూడా ఏదైనా కానీ ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం పొందడం వల్ల మన జీవితం కూడా ముంగడికి వెళ్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పాలి, ఒక ఇద్దరు మిత్రులు గుడిలో కూర్చుండి ఉన్నారు. ఓకేనా? కూర్చుండి ఉంటే అక్కడికి మన లక్ష్మణ్ మాస్టర్ అసంటోళ్ళు ఒకళ్ళు వచ్చి, నేను ఇక్కడ ఈ రోజుకి ఇక్కడ పడుకోవచ్చా, ఇక్కడ ఉండొచ్చా అని అడిగిరు అన్నమాట. అడుగుతా వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఈ గుడి మాది కాదు, మేము ఎలాగ ఉన్నాము మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పారు. సరే, మాట్లాడుకుంటా ముగ్గురు కూర్చున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఈ వచ్చిన వ్యక్తికి కొంచెం ఆకలి అవుతుంది. వాళ్ళని అడిగితే ఏమన్నారు, ఒక వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, ఇవి సమానంగా చేసి పంచుకొని తిందామని చెప్పి వాళ్ళు చెప్పారు. 3 ఉన్నాయి, 8 అయితే సమానం పంచాలంటే అవుతుందా? 3 భాగాలు వాళ్ళు ఏం చేసేది, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలు చేసేది. 8 ముళ్ళ 24, మనిషికి 8 ముక్కలు తిన్నారు. ఓకేనా? తిన్నారు, పడుకున్నారు అక్కడే. ఆయనతో ఎవరైతే వచ్చిన అతిథి ఉన్నాడు కదా, అతిథి ఏం చేసిండు, ఆయన 8 బంగారు నాణాలు వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిండు. ఆయన ఎన్ని తిన్నాడు? రొట్టె ముక్కలు 8 తిన్నాడు. 8 అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసి ఇంకా ఇవి వాళ్ళే పంచుకుందామని డిసైడ్ అయ్యారు. అయినప్పుడు ఒక వ్యక్తి అంటాడు, 3 రొట్టెలు తెచ్చిన వ్యక్తి ఏమంటాడు, సరి సామానం పంచుకుందాము, శరణాలు తీసుకుందాం అంటాడు. అట్లా నేను ఎక్కువ రొట్టెలు తీసుకొచ్చినా కదా, ఎక్కువ పంచుకుందామని ఆయన అంటాడు. నేను 5 తీసుకొచ్చినా, నాకు 5 నీకు 3 అంటాడు. కలది అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు. మీరు చెప్పండి, ఎవరికి ఎన్ని నాణ్యాలు రావాలనుకుంటున్నారు? నాణ్యాలు సమానం రావాలా? సమానం రావాలా? ఓకే. ఇంకా నాణ్యాలు సమానం రావాలా? ఇంకా అంతేనా? ఇంకేమైనా ఉందా? సరే, అవును. రొట్టెలా ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేశారమ్మా. ప్రతి రొట్టె నుంచి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భాగం వెళ్ళింది కాబట్టి సమానం వచ్చింది. అయితే అక్కడ ఒక జ్ఞాని వెళ్తున్నాడు, ఆయనకి ఇలా సమస్య చెప్పుకున్న తర్వాత ఆయన మనలాంటి ధ్యాని, ఆయనకి ఎంతో కొంత తాటై ఓపెన్ అయినట్టుంది.
ఆయనకు అర్థం అయిపోయింది అసలు దీంట్లో ఉన్న అంతరార్థం ఏంది, ఆయన ఎందుకు 8 ఇచ్చిపోయింది అనే విషయం. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఎన్ని రొట్టెలు తీసుకొచ్చినావు అని అడిగిండు. నేను 3 తీసుకొచ్చినా అన్నాడు. ఈయనని అడిగిండు, నువ్వెన్ని తీసుకొచ్చినావు అని చెప్పిండు. 5 అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈ 3 తీసుకొచ్చిన ఆయనకు 1 నాణెం ఇచ్చిండు, 5 రొట్టెలు తీసుకొచ్చిన ఆయనకి 7 నాణేలు ఇచ్చిండు. లెక్క కరెక్టేనా కాదా? కరెక్టేనా? 7 రొట్టెలు అక్కడ ఆయనకి ఇచ్చింది, 5 రొట్టెలు అతనికి, 3 రొట్టెలు అతనికి 1 ఇచ్చింది నాణ్యం. కరెక్టేనా? అదే కరెక్ట్ అమ్మా. యూనివర్సల్ లా అంటే అలాగే ఉంటది. చెప్తాను వినండి. ఇప్పుడు ఈ 3 రొట్టెలు అతని ఎన్ని ముక్కలైనాయి? 9 ముక్కలైనాయి, 3 చేస్తే. ఆయన ఎన్ని తిన్నాడు? దాంట్లో నుంచి 8 తిన్నాడు. వచ్చిన అతిథికి ఎన్ని ఇచ్చిండు అమ్మ? 1 ముక్క ఇచ్చిండు. ఆయనకి ఎన్ని నాణాలు వచ్చినాయి? 1 నాణం వచ్చింది. ఈయన 15 అయినాయి, అవునా? ఈయన 7 ఇచ్చిండు, 8 తిన్నాడు. ఈయనకి 7 నాణాలు వచ్చినాయి. ఓకేనా? మన కోణానికి యూనివర్సల్ లా, విశ్వం యొక్క న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయానికి చాలా తేడా ఉంటది. మనం అనుకుంటాం, నేను ఇది చేసినా కదా నాకు ఈ ఫలితం రాలేదు, అది చేసినా కదా ఆ ఫలితం రాలేదు అని అంటే మన సిద్ధాంతాన్ని విశ్వం ఫాలో కాదు. యూనివర్సల్ లా వేరే ఉంటది. అర్థమైందా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణార్జునుల మహాభారత యుద్ధం జరుగుతూ ఉంది. మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునునికి రథసారథిగా కృష్ణ భగవానుడు ఉన్నాడు. పైన చెండాపై కవిరాజు, పైన హనుమంతుల వారు ఉన్నారు అర్జునుని రథానికి. అటుపక్క కర్ణుడు ఉన్నాడు. కర్ణుని పైకి అర్జునుడు బాణం వేస్తే రథం 10 అడుగులు వెనుక వెళ్ళిపోతుంది. ఓకేనా? అదే కర్ణుడు బాణం వేస్తే 2 అడుగులు అర్జునుని ఒక బాణం వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, చూసినావా బావా, మన బాణం వేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది కర్ణుని బాణం, మనం ఎంత బలంగా కొట్టినామో కదా అని అర్జునుడు చెప్తా ఉంటాడు అన్నమాట కృష్ణుడికి. కృష్ణుడు దాన్ని ఒప్పుకోలేదు. ఎవరు గొప్ప? అర్జునుడు గొప్పనా కర్ణుడు గొప్పనా? 10 అడుగులు వెనక్కి నెట్టినవాడు గొప్పనా? 2 అడుగులు వెనక్కి నెట్టినవాడు గొప్పనా? చెప్పండి. ఎందుకు 2 అడుగులు నెట్టినాయనని గొప్ప అని ఎందుకు అనుకుంటారు? అది చెప్పినా కదా ఇది కూడా అదే సేమ్ చెప్తాను అనుకుంటురా? చెప్పండి అమ్మా. కృష్ణ భగవానుడు చెప్తాడు, 2 అడుగులు వెనక్కి నెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అర్జున. నీ జెండా పైన అత్యంత బలశాలి ఈ సృష్టి లోపల హనుమంతుడు ఉన్నాడు. సమస్త విశ్వానికి సంచాలకుడిని, సృష్టికర్తను, రక్షకుడినైన నేను ముందుగా ఉన్నాను. ఉండి కూడా 2 అడుగులు మన రథం వెనక్కి నెట్టాడంటే కర్ణుడు సామాన్యుడు కాదని చెప్తాడు. అర్థమైందా? విష్ణు గురించి వర్ణించమంటే మనతోటి కాదు. అందుకే 2 మాటలు చెప్తుంది సృష్టి. విశ్వం విష్ణుహో అని చెప్తుంది. ఏమీ లేదు, విశ్వం అంటేనే విష్ణుహో. ఇంకేమన్నా ఉందా అర్థం? ఇంకెన్ని వర్ణించినా, ఏ వేదాలు ఏ ఉపనిషత్తులు వర్ణించినా అవి ఎక్కడో ఒక తాట ఆగిపోవాల్సిందే తప్ప పూర్తిగా మాత్రం వర్ణించలేవు. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. ప్రతిదీ ఏంటంటే మన దృష్టి వేరు, సృష్టి వేరు. మనం చూసే దృష్టి మారితేనే సృష్టి అంతా సమంగానే ఉంది. మన దృష్టి కోణంలోనే ఉంది లోపం అంతా. మనం కొన్నిటిని ఏం చేస్తామంటే చూసినంతనే పైనే జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం. పైన జడ్జిమెంట్ ఎప్పుడు చేయకూడదు. ఓకేనమ్మా? ఈరోజు టాపిక్ మనము చక్ర ధ్యానం అనుకున్నాము. చక్రాల గురించి తెలుసా అందరికీ? మన శరీరంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? 7 చక్రాలు. ఇంకా చెప్పండి. మొత్తం 141 చక్రాలు ఉంటాయి. అవన్నీ ఎనర్జీ పాయింట్స్ అంటారు. మనకు మెయిన్ గా ఉన్నాయి ఈ వెన్నుపూస భాగంలో ఉన్నాయి 7 చక్రాలు.
మన సాధన చేయడం మాత్రం ఈ 7 చక్రాలకే చేస్తాం. మిగిలిన బ్లాక్స్ అన్ని అవే తొలగిపోతాయి. ఉండడం మాత్రం 141 చక్రాలు ఉంటాయి బాడీ లోపల. ప్రతి దాన్ని ఎనర్జీ పాయింట్స్ అంటారు అవన్నిటిని. ఓకేనా? 7 చక్రాల పేర్లు తెలుసా అందరికీ? ఓకే. ఒక్కొక్క చక్రాన్ని ఎక్కడెక్కడ ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు చక్రము చెప్తాను, చక్రంకు సంబంధించిన బీజ మంత్రం చెప్తాను, చక్ర ధ్యానం చేసేటప్పుడు చేతిలో పెట్టాల్సిన ముద్రను చెప్తాను. అది స్పష్టంగా మీరు నాతో పాటు చేయండి, సరేనా? ఒక 25 మినిట్స్ అట్లా అవుతుంది ప్రాసెస్. ప్రతి ఒక్కరు మంచిగా పార్టిసిపేట్ చేయండి, కదలకండి, ఏది చేయకండి. మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఏది ఉన్నా, మనకు వచ్చే సమస్యలు కానీ, ధ్యానం కుదరకపోవడం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ప్రతి సమస్య అనేది దానికి సంబంధించిన బ్లాక్స్ అనేవి ఈ 7 చక్రాల లోపలనే ఉంటాయి. అర్థమైందా? మొదటి చక్రం మూలాధార చక్రం. మనకు వెన్నుపూస కింది భాగంలో ఉంటుంది మూలాధార చక్రం. స్వాదిష్టాన చక్రం మన నాభికి 2 ఇంచులు కింద అంటే ఆల్మోస్ట్ కిడ్నీలో ఉన్న ప్లేస్ లో ఉంటుంది. తర్వాత మూడో చక్రం మణిపూరక చక్రం, నాభి స్థానానికి 2 ఇంచుల పై భాగంలో ఉంటుంది మణిపూరక చక్రం. తర్వాత 4వ చక్రం అనాహత చక్రం, మన ఛాతికి నడుమ భాగంలో ఉంటుంది. 5వ చక్రం విశుద్ధి చక్రం, కంఠం ఇక్కడ కంఠం దగ్గర ఉంటుంది. 6వ చక్రం ఆజ్ఞా చక్రం, ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదమ్మా, ఇక్కడ ఉంటుంది 6వ చక్రం. 7వ చక్రం వచ్చేసి సహస్రార చక్రం, తలపైన ఉంటుంది మన మాడ పై భాగంలో. అందరికి చిన్నప్పుడు మాడ ఒత్తుతారు కదా, ఆ మాడ ఒత్తినప్పుడు ఆ మెత్త ఉండేది అంతా బ్రహ్మరంధ్రము పెద్దగా ఉండేది. మనకు రాను చిన్నగా అయిపోయింది. ఆ చిన్న దాని నుంచే మనం ఆ విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్క చక్రానికి సంబంధించిన మూల మంత్రం చెప్తాను. ఆ మూల మంత్రము 3 సార్లు మూల మంత్రం చెప్తాము, తర్వాత 3 సార్లు కుండలిని ఆరోహణం అని చెప్తాము. అట్లా చెప్పినప్పుడు ఒక చక్రం యొక్క ప్రాసెస్ అయిపోయినట్టు. ఓకేనా? మూలాధార చక్రం యొక్క బీజ మంత్రం లం. ఓకే. స్వాదిష్టాన చక్రం యొక్క మూల మంత్రం వం. చిన్న అక్షరమే, పెద్దగా ఏం లేదు. ఒకసారికి అనగా రాకపోతే రెండోసారికైనా అందరితో పాటు అనండి, తప్పుగా అనకండి బీజ మంత్రాలని. తర్వాత మణిపూరక చక్రం యొక్క బీజ మంత్రం రం. అనాహత చక్రం యొక్క బీజ మంత్రం యం. విశుద్ధి చక్రం యొక్క బీజ మంత్రం హం. ఆగ్నేయ చక్రం యొక్క బీజ మంత్రం ఓం. సహస్రధారం యొక్క బీజ మంత్రము, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఆ ఓం అని కొందరు చేస్తారు, కొందరు శివోహం అని చేస్తారు, ఇంకా కొందరు ఓం సత్యం ఓం అని చేస్తారు. మనం ఇప్పుడు అని చేద్దాం. ఓకేనా? అందరు రెడీయా? అందరికి అర్థమైందా చక్ర ధ్యానం అంటే? ఇంకా దాని కలర్స్, దానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ మళ్ళీ సమయం ఉన్నప్పుడు మనం మళ్ళీ ఒక క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్గా ఒకసారి అందరం చక్ర ధ్యానం చేస్తే ఎవరికన్నా ఉన్న బ్లాక్స్ కానీ కొంచెం క్లియర్ అవుతాయి. చక్రాల పట్ల కొంచెం అవగాహన రావడం కానీ, ఉన్నోళ్ళకు ఉన్నది, లేని వాళ్ళకు కొంచెం నేర్చుకుంటారు. ఓకేనా? అందరు సరిగ్గా కూర్చోండి. మంచి సుఖాసనాలకు ఈ వేళ్ళు కనబడుతున్నాయా? ఇలాగా. తర్వాత 2 చక్రాలకు 1 ఇంచ్ కిందికి దించి 2 చక్రాలకు కిందికి. ఓకే. తర్వాత పైన ఉన్న ఈ 2 చక్రాలకు లాస్ట్ కింద వేలు. ఇది ముద్ర. ఓకేనా? ఈ ముద్ర ఇది లాస్ట్ 2 చక్రాలు పైన, మధ్యలో ఉన్న 2 చక్రాలకు ఇది, మొదటి 3 చక్రాలకు ఈ ముద్ర. మొదటి మూలాధార చక్రము భూతత్వము, తర్వాత స్వాదిష్టాన నీటి తత్వము, మణిపూరక అగ్నితత్వము, అనాహత వాయుతత్వము, ఆగ్నేయ ఆకాశతత్వము. పంచభూత తత్వాలు ఈ పైనవి. ఇది జ్ఞానం సంబంధించింది, ఇది స్థితికి సంబంధించింది. ఇది చక్రము అనొచ్చు, స్థితి అనొచ్చు. ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ. అందరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నోటి నుండి గాలిని వదలండి. అట్లా 5 సార్లు చేయండి. తను ఏ బీజ మంత్రం అంటున్నామో మీ యొక్క దృష్టి ఆ స్థానంలో మాత్రమే ఉంచాలి. అట్లా ఉంచినప్పుడు మాత్రమే ఆ చక్రం సంబంధించిన బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి ఆ చక్రం అనేది జాగృతం అవుతుంది. దృష్టి అనేది పక్కకి వెళ్ళినా కూడా మళ్ళీ అదే స్థానానికి మళ్ళీ దృష్టిని తీసుకురావాలి. ఓం మూలాధారా బీజమంత్రము. లం 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 ఓం కుండలిని ఆరోహణం. కుండలిని ఆరోహణం. కుండలిని ఆరోహణం. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం దగ్గర మీ దృష్టిని కేంద్రీకరించండి. ఓం స్వాదిష్టాన వం 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 ఓం కుండలిని ఆరోహణం. కుండలిని ఆరోహణం. కుండలిని ఆరోహణం. ఇప్పుడు నాభికి 2 అంగుళాల పైన మణిపూరక చక్రం మీద దృష్టి పెట్టండి. ఓం శ్రీ మణిపద్మేహం. రం రం
ఓం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం ఇప్పుడు చేతి ముద్ర ఒక ఇంచ్ కిందికి అనాహత చక్రం ఛాతి మధ్య భాగంలో ఓం అనాహత యం 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 ఓం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం ఇప్పుడు కంఠం దగ్గరికి 5వ చక్రం అనాహత విశుద్ధి చక్రం ఓం విశుద్ధి హం 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 ఓం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం ఇప్పుడు ముద్ర చూపుడు వేలు పూర్తిగా బొటన వేలు కిందికి నుదుటి భాగంలో ఆజ్ఞా చక్రం 6వ చక్రం ఓం నాజ్ఞా కుండలిని ఆరోహణం
కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం ఏడో చక్రం తలత పై భాగంలో సహస్రార చక్రం. ఓం సహస్రార ఓం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం. మళ్ళీ మూలాధార చక్రం నుంచి మంత్రం పేరు చెప్తాం. ఓం మూలాధార ఓం స్వాదిష్టానాహం ఓం అనాహత ఓం విశుద్ధి ఓం ఆజ్ఞా ఓం సహస్రార ఓం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం. అలాగే కింద వెన్నుపూస భాగం నుంచి తల పై భాగం వరకు ఫ్లో అవుతున్న ఎనర్జీని గమనిస్తూ కూర్చోండి. వేళ్ళు అలాగే ఉండాలి. మీ శరీరంలో ఎక్కడెక్కడ స్పందనలు కలుగుతున్నాయి, మీ యొక్క స్థితి ఏంటిది పూర్తిగా గమనిస్తూ కూర్చోండి. మీ కింద అరికాలు భాగం నుంచి తల పై భాగం వెంట్రుకల వరకు అణువును గమనిస్తూ కూర్చోండి. విశ్వం నుంచి విశ్వశక్తి మరియు ప్రాణశక్తి మీ బ్రహ్మరంధ్రం గుండా మీ లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా అది మీ వెన్నుపూస సుషుమ్న నాడి గుండా ఇడాపింగళ నాడుల వెన్నుపడి ప్రసరిస్తూ ఉన్నట్టుగా గమనించండి. ప్రతి ఒక్కొక్క చక్రం హీల్ అవుతున్నట్టుగా
చివరి ఒక్క నిమిషం. శరీరం అంతా తేలిక అయి ఉంటుంది. ఈ శరీరం పైన చక్రాల పైన ధ్యాస సారించండి. అది 30 సెకండ్లు మాత్రమే. చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని చప్పట్లు. ఒక్కొక్క చక్రానికి మనం పేరు పెట్టి పిలుస్తున్నాం కదా, ఓం మూలాధార అని. మనం చేస్తూ వెళ్తున్న కొద్దీ ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు అక్కడ స్పందనలు ఏర్పడతాయి. ఇప్పుడు లక్ష్మణ్ మాస్టర్ అని పిలంగానే ఏం చేస్తారు? లక్ష్మణ్ మాస్టర్ వెనకకు తిరిగి చూస్తాడు, అవును కదా. అజయ్ అని పిలంగానే అజయ్ వెనకకు తిరిగి చూస్తాడు. అట్లాగనే ఏ చక్రాన్ని పిలిస్తే మీరు ఆ మంత్రం చదివినప్పుడు ఆ చక్రం దగ్గర స్పందనలు ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు కాకపోయినా మీరు చేస్తూ చేస్తూ వెళ్తే వస్తాయి. రోజుకు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, కనీసం ఒక 7 రోజులు 11 రోజులు చేయండి. ఆ వీడియో పెట్టుకోండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాడు, సేమ్ ఈ వీడియో పెట్టుకొని చేయండి. మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా యూట్యూబ్లో వేరే చక్ర ధ్యానంకి సంబంధించిన ఇంకా హయ్యర్ వీడియోస్ ఉంటాయి. ఇవి మెయిన్ బేసిక్ చెప్పింది. ఇప్పుడు మన యొక్క కుండలి శక్తి వెనుపూస పైభాగం నుంచే జాగృతం అవుతుంది. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు 2 పాములు ఇలాగా ఉండి ఒకటి విగ్రహం పెడతారు చూసారా? ఆ 2 పాములు పెనవేసుకొని ఉన్న దాన్నే మన కుండలినికి సింబల్ అన్నమాట. ఆ పాములు జాయింట్ అయిన తర్వాత ఆ మధ్యలో కాల్ ప్లేస్ ఉంటుంది చూసారా? ఆ ఒక్కొక్క ప్లేస్ అనేది మన యొక్క చక్రం. అలాగే మన వెనకాల వెన్నుపూస గుంట సుషుమ్న నాడికి ఇడ పింగళ నాడులు 2 పెనవేసుకొని ఉంటాయి. దాని నుండి చైతన్యం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మన ఒక్కొక్క చక్రం అనేది బ్యాలెన్స్ అవుతూ బ్లాక్స్ క్లియర్ అవుతూ వెళ్ళిన కొద్దీ మన యొక్క కుండలి శక్తి సంపూర్ణంగా జాగృతం అవుతూ ఉంటుంది. ఏ చక్రంలో బ్లాక్స్ ఉంటే ఆ చక్రం తాలూకు యొక్క ఇబ్బందులు అవన్నీ మళ్ళీ వారం చెప్తాను నేను, సరేనా? ఇప్పుడైతే అందరికి అర్థమైందా అనేది? అంత స్పష్టంగా వెళ్ళిపోతుంది. లం అంటే స్పష్టంగా దానికి అంత ట్యూన్ చేయాలి. ట్యూన్ చేస్తే అది క్లియర్ అవుతుంది. అందరికి ఒకేసారి ఎక్కువసేపు రాకపోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే, మన బీజ మంత్రం పలిగేదానికి ముందు శ్వాస తీసుకోవాలి. ఒకసారి తీసుకొని నేను చెప్తాను, మీకే అర్థమవుతుంది. శ్వాస తీసుకొని ఇప్పుడు ఓం చేయండి, ఓంకారం చేయండి, ఎక్కువసేపు వస్తుంది. ఇప్పుడు చేయండి ఒకసారి. శ్వాస తీసుకోరు. మనం ముందుగానే తీసుకొని ఉంటున్నాం కాబట్టి నిదానంగా బయటకు వదులుతూ ఉంటే మనకు ఎక్కువసేపు అనేది ఆ ట్యూన్ వస్తుంది. ఓంకారం చేయడం కానీ, ఓంకారం ప్రాక్టీస్ చేయండి.
చాలా మంచిది. మన లక్ష్మణ్ మాస్టర్ గారికి, మీకు అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. ఉంటారు, ఎండ ఉంది, వెళ్ళలేకపోతున్నాం. మన సంకల్పంలో సరైన కోరికతో వెళ్ళినప్పుడు ఎండను కూడా లెక్క చేయం. మరి పోదున అద్ద అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆటంకం ఎదురవుతుంది. అంటే మనము వెళ్ళలేకపోతాం. ఎస్, నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నా ఉన్నతి కొరకు వెళ్ళాలి. నేను ఖచ్చితంగా ఫలితం పొందాలి. ఇంకెన్ని జన్మలు వృధా చేసుకోవాలి? ఇంకెన్ని జన్మలు నేను పులి నోట్లే వాడాలి? లేదు, నాకంటూ ఒక జన్మ అద్భుతమైనది ఉంది, పూర్ణాత్మ. ఆ స్థితికి నేను చేరాలి. చిన్నప్పటి నుంచి బాబు చదువుతూ చదువుతూ లాస్ట్కు జడ్జి అయినట్టుగా మనం కూడా పెద్ద పోస్ట్లో కూర్చోవాలి కదా, కూర్చోవాలి అద్దా. ఎస్, ఏదో ఒక జన్మ మాత్రం కూర్చోక తప్పదు. మరి మనం ఇప్పుడు తెలిసింది సత్యం. శ్వాస మీద ధ్యాసాన్ని పత్రిక గారు ఏమో ఆ సమస్య పుట్టియలేదు. తన అన్ని ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు కదా ఎలాగైతే ప్రతి గురువు దగ్గర నుంచి తీసుకొని తనకు ఏదైతే శ్వాస మీద ధ్యాసాన్ని ఈజీగా అర్థమైపోయిందో, మరి అంత అద్భుతంగా పత్రిక గారు కూడా మనకు అంత ఈజీగా మన చేతిలో పెట్టాడు. మనం సమయాన్ని ఇవ్వాలి. మన ఇంట్లో పనితో పాటు సాధన ఉండాలి. నాకు ఈ రోజు కుదరదు, రేపు చేస్తా అంటే వెనక్కి వేస్తాం, జీరోకి అవుతాం. మళ్ళా ఈ రోజు 200 రూపాయలు పని చేసినాం, ఈ రోజే ఖర్చు పెట్టినాం, జీరో బ్యాలెన్స్ అయింది. మళ్ళీ రేపు పని లేదు, ఎట్లా? సేమ్ అంతే. మన లోపల ఎనర్జీని పెంచుకుంటూ, శక్తిని పెంచుకుంటూ పోయిన కొద్దీ మనం కూడా ఒక గొప్ప మార్పుని తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.